దీనికి కూడా తీసుకురా, లేకపోతే నువ్వు గాల్లో కలిసిపోయావు అనుకుంటాను. వెళ్ళరానా? వెళ్ళొస్తాను. ఆగవమ్మా, ఎవరమ్మా నువ్వు? వీడికి సాయంత్రం దాకా ఇచ్చేశారు, విడిచిపెట్టడానికి లేదు. నువ్వెవరు? వీడికి అన్ననే. చాకరీ చేయకుండా తప్పించు తిరుగుతున్నాడు, అందుకే ఈయన ఇలా కట్టేశాడు. గూడెం బాబానా? అంత ధైర్యం ఇంకెవళ్ళకుంది? ఈ ఊరికి మంత్రి ఆడే, రాజు ఆడే. వాడిని అడిగేవాళ్ళు లేరు, అడ్డుకునేవాళ్ళు అంతకన్నా లేరు. ఈ ఊరికి ఆడే దేవుడు, ఆడే దెయ్యం. ఈ ఊరంతా వాడిదేనా? నోరెత్తితే చావ పడతాడు, ఇంక అడిగే ధైర్యం ఎవరికి? అయ్యో, ఎందుకమ్మా కట్లు పెట్టినావు? అడిగి తెలిసిందంటే మన అందరినీ చంపేస్తాడు. అమ్మ వద్దమ్మా, చెప్పేదిలమ్మా. తెలియాలని విప్పుతున్నాను, చావడం ఆ తర్వాత. బాబయ్య, ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా నువ్వెలా అనుకుంటావురా? ఎందుకు దానికి పెళ్లి చేస్తే ఏం చేస్తుందిరా? పిల్లలు కంటుంది అంతేగా. దానికి వాడబడే ఎందుకురా? నేను లేను, వెళ్ళు, రాత్రి దాన్ని తీసురా. బాబయ్య, పొరాన్ని గొవ్వకు బదులు నిన్ను కాల్చి వండుకు తినేస్తా. జింకని పులి తిన్నట్టు నిన్ను తినేస్తా, జ్ఞాపకం ఉంచుకో. గూడెం బాబా, ఈ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించి జల్సా చేసుకుని అడ్డాగా మార్చారు కదా, అదే అడ్డాని ఆవిడెవరో ఆడ పోలీసు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ గా మార్చేసింది. రే బాడ్కో, అతిరథ మహారథులెందరో వచ్చి వెళ్ళారు. ఇదెవర్తిరా? మహాసాధ్వా లేక నేను చూడని అందగత్య? చూడ్డానికి రంబలాగుంది, తోడుగా ఇంకో పిల్ల కూడా వచ్చింది. గజనిమ్మ పండు. బాడ్కో, దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టి తోరణాలు కట్టి శోభనానికి సిద్ధం చెయ్యి. దాని సిగ ధరగా పెళ్లి కొడుకులా ముస్తాబాయ్ గూడెం బాబా వస్తుంటే ఊరు అదిరిపోవాలి. వెళ్ళండ్రా. ప్రస్తుతానికి నిన్ను సింగారించుకొని సిద్ధంగా ఉండమన్నాడు మా గూడెం బాబా. గూడెం బాబా చెప్పాక సింగారించుకోకపోతే అతనికి కోపం రాదు. అతనంటే నాకు బాగా ఇష్టం. మీరు వెళ్ళి అతని పంపండి, సింగారించుకొని రెడీగా ఉంటాను. అలాగేనమ్మా. పదండి.
ఆపండ్రా. ఎక్కడ్రా సుందరి పిచ్చ నా కొడకల్లారా, మీకు మతేమైనా పోయిందా? ఏయ్, ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావురా నీ బట్కో లాక్కురండ్రా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది. లాక్కురండి. ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా? వీళ్ళకి ఒసేయ్! ఏయ్! నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కత్తిరి కుక్క వినుము. ఏయ్! దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటివి నా దగ్గర ఉంది. దీన్ని కొచ్చాలరా ఉపయోగించేది, ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని. వీళ్ళకి కట్రా. నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ. రావే చూసుకుందాం. రా రావే. పొదరా! మీ శక్తిని ధారబోసి ఇలాంటి మెధవల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంతం, మీ కష్టాలు అంతం. తీసుకెళ్లి తనయండి వెండి. ఏమిటి మొహాలు చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలివిలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వెండి. వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను నమ్మండి. ఆగు. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించిపారే. తల్లి,
ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు, అందరూ ఒక్కటే. హలో, hey, no meeting, no conference, no new dealings. To hell with everything. Hey, stupid. వ్యాపారం నాది, నష్టం వచ్చేది నాకు. ఊరికే లెక్కలు రాస్తూ కూతురు రాస్కెల్. నా బుర్రదనుకో పెట్టేపోను. వన్స్ అగైన్ గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. క్రిమినల్స్ దగ్గరికి నన్ను పంపించినందుకు. నువ్వు నా అంతం చూడటమో నేను నీ అంతం చూడటమో అదొకటే ఇక బాకీ ఉంది. ఈ దంట నాకు ఉపయోగపడలేదు. ఈ రోజు రిలీజ్ కాబోతున్న నీ కొడుకు మెళ్ళ వేసి వాణ్ణి మార్చు, లేదా చచ్చాక నీ మెళ్ళ వేయించుకో. నేనొచ్చి నీ చితికి నిప్పు పెడతాను. ఏంటి ఇంకా రిలీజ్ చేయలేదా? వాణ్ణి అప్పుడే వదిలేశారట. నన్ను వెతకద్దంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. వాడికి మనమంటే ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? తన చెల్లెల్ని ఇవ్వనందుగా ఆ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. చిత్ర, చిత్ర, ఏమైంది చిత్ర? నేను చూడడం నీకు ఇష్టం లేదా? సంతోషంగా లేదా? నిన్నెప్పుడు చూస్తానా అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక మనల్నిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. మేమేవైనా గాజులు తొడుక్కుని కూర్చున్నావా? ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరి పిల్లని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోం. నువ్వెవరు? నీ పేరేంటి? నీ ఊరేంటి? హైదరాబాద్ ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ని. ఓ, ఆ పటేల్ గారి అబ్బాయివా నువ్వు? నా అడ్రస్, పేరు, ప్రేమ, ఆశ అన్ని చిత్రే. తను తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు. మ్మ్. ఏమ్మా, ఇతను చెప్పేది నిజమేనా? అన్నీ తనే అన్నావు. నీతో పాటు వచ్చేయకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేంటి? ఆ? ముందు వాళ్ళ అక్కయ్య, ఇప్పుడు నువ్వు. ఇలా అందరూ అడ్డొస్తుంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఏంటి, ప్రేమించుకున్న మిమ్మల్ని విడదీయాలని చూస్తోందా? ఇదేంటి కొత్త కథ చెప్తున్నావు? విషయం ఏంటో తేల్చేస్తాను, పద. తిన్నగా కట్ చేస్తూ వెళ్ళాలి. క్రాస్ రా. సరేనండి. కట్ చేయడంలో మీదెంత అందివేశం చేయో నాకు ఇప్పుడే అర్థమైంది. ఊళ్ళో వాళ్ళందరికీ దగ్గరుండి మరీ హెల్ప్ చేస్తున్నారు. అదే మీ విషయం వచ్చేసరికి సొంత వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నేను చెప్తోంది మన చిత్రలో చేసిన కుర్రాడు గురించి. రాహుల్, అతను ఇక్కడికి వచ్చాడా? ఏం కావాలి నీకు? చిత్ర, నీకు దక్కదని చెప్పాను కదా. చట్టాన్ని గౌరవించిన వాడిని, ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను. కిడ్నాప్ చేస్తావా లేక లేపుకుపోతావా? అదంతా క్రైమ్. నేను మంచివాడిగా మారాను. ఎవరు ఆసరాను లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి తన్ని కాపాడుతాను. ఏయ్, 15 days నీకు అవకాశం ఇస్తున్నాను. ఓడిపోతే మళ్ళీ నీ మొహం చూపించకూడదు. ఒప్పుకుంటున్నాను. నీ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాలా వద్దా? యూనో, నీతి నిజాయితీలతో ఉండేవాడు తల్లిదండ్రుల దగ్గర ఏ విషయాన్ని దాచడు. ఓకే. కింద పడకుండా ఉండాలి అంటే చేయి పట్టుకోమన్నా, చేయి పట్టుకుంటే వదిలేయమంటున్నా. ఏంటిదంతా? యాక్చువల్లీ నేనేం చేయాలి?
నేను లేకుంటే ఎలా ఉండాలో ఊహించుకోవడం మానేసి రియల్గా ఉండమంటున్నాను. అక్క నాకెందుకు ఇదంతా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. కొందరికి జీవితమే కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. వేరే ఎవరి కోసమో బతుకుతుంటారో. ఏంటి నీ ఇంటెన్షన్? నువ్వు అసలు వీడిని ఏం చేయాలనుకుంటున్నావు? నేను కాదు, మీ అబ్బాయే చేయాలనుకుంటున్నాడు. తనేంటో నిరూపించుకోవడానికి అవకాశం అడిగాడు, ఇచ్చాను. నా చెల్లెల్ని అడిగాడు, తనెలాంటి వాడో పరీక్షిస్తున్నాను. తండ్రివని నీ దగ్గరకొచ్చాడు, ఆశీర్వదిస్తావో లేదో అది నీ ఇష్టం. ఏ రాహుల్, ఏమిట్రా ఇదంతా? నా పరువు ప్రతిష్టల్ని మంటల్లో కలిపాలని చూస్తున్నావా? మన పరువుకి ప్రతిష్టకి ఎంత వెయిట్ ఉందో తెలిసేది ఎప్పుడో. రే, ఏం ఆశించి దాని చుట్టూ తిరుగుతున్నావురా? కొంచెం అనురాగం, ప్రేమ, కొంచెం వ్యక్తిత్వం. నో, ఈ అడుక్కునే దానికోసం కన్న తండ్రిని నన్ను ఎదిరించి మాట్లాడతావా? ఏయ్, లేవే పైకి, లేవే పైకి. నువ్వు ఈ ఇంటి కోడలో అవుదామనుకుంటున్నావా? పిల్లలు మంచివాళ్ళుగా మారడానికి అవకాశం ఇవ్వనటువంటి నీలాంటి తండ్రులు ఎవ్వరికీ ఉండకూడదు. నా స్వేచ్ఛని గాని, నా ప్రేమని గాని, నా క్యారెక్టర్ని గాని అడ్డుకొని వాటిని నా కాకుండా చేసే ధైర్యం నీకుంటే నువ్వు పోషించే రౌడీల్ని నా మీద గుసుగొలుపు చూడు. వాళ్ళని ఏం చేస్తానో నీకే తెలుస్తుంది. కమా రాహుల్, నువ్వు సుఖంగా ఉండవే, సుఖంగా ఉండవు. నా సుఖాన్ని దూరం చేసింది నువ్వు, నీ సుఖాన్ని నేనిప్పుడు దూరం చేస్తున్నా. బయటికి. షో! నేనిప్పుడొచ్చింది నీ కొడుకు చిత్రని కిడ్నాప్ చేసిన కేసు గురించి. మాట్లాడకుండా నించో. డర్రు బుర్రంటే ఈనో తాగిస్తాను. పోలీసులు మేము ఎప్పుడైనా ప్లేటు మార్చేయగలం. ఏది ఒకసారి సెల్యూట్ కొట్టు. Damn you! ఏమైంది? సారీ, నాకు ఇలాంటి జీవితం అక్కర్లేదు బాబు. నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. తిరిగి వెళ్ళడం చాలా సులభం, కానీ నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్తే రేపు నా డెడ్ బాడీ ఈ ఫుట్పాత్ మీద ఉంటుంది. ఐ లవ్ యూ. నీకు నా మీద చిత్ర, 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 ఎక్కడికి వెళ్ళావు? నీ నగలేమయ్యాయి? వెయిట్ రాహుల్, నా కష్టార్జితంతో నిన్ను పోషిస్తానని ప్రతిజ్ఞ చేశాను, కానీ నువ్వు... నీ ప్రయత్నం నువ్వు చేయి బాబు. దాన్ని అడ్డుకునే వాళ్ళెవరు? ఇవి నీకు నా గిఫ్ట్. నువ్వు కూలి పని చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఎప్పుడు టిప్ టాప్ గా ఉండాలి. నువ్వు నన్ను గెలుచుకోవాలి, మనం పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఏమేం చేస్తుందో తెలుసా? నీకు తెలియదులే. ప్రియుణ్ణి సంతోషపెట్టడానికి ఎంత త్యాగమైనా చేస్తుంది. మధురం మధురం శివచరితం శ్రీకరము సుందరం మనసారా పాడుకుందాం. ఒరే రంగా, మీరేమిటి ఇక్కడ? ఈరోజు చిత్ర పుట్టినరోజు కదండి, అందుకే మేమందరం అర్చన చేద్దామని వచ్చాం. మా అబ్బాయి చిత్ర ఎక్కడున్నారో తెలుసా? చిత్ర మీ అబ్బాయి దగ్గర లేదు, ఇప్పుడు మా ఇంట్లో ఉంది. మొన్న మీ అబ్బాయి మొహం మీద ఉమ్మేసి వచ్చేసింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక మీ అబ్బాయి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్ళి చూడండి. ఎందుకక్క చిత్ర వచ్చిందనే ఆవిడతో అబద్ధం చెప్పావు? పాపం. పాపమేంటి పాపం? పిల్లల్ని మర్చిపోయి బతికే రకం వీళ్ళు. వాళ్ళ గురించి వీళ్ళకి అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలి. అమాయకుల నోళ్లు కొట్టి సంపాదించే ఆస్తి ఆస్తి కాదు, పిల్లలే వీళ్ళ ఆస్తి, ఈ దేశపు ఆస్తి అని. పదండి, పూజ చేద్దాం. చిత్ర, అక్క, పుట్టినరోజు శుభాకాంక్షలు. నేనిక్కడున్నావని నీకెలా తెలిసింది? నిన్నేదో నదిలో తోసేసి కళ్ళు మూసుకుని కూర్చోలేదు నేను. నువ్వు రాహుల్ కలిసి సంతోషంగా జీవిస్తున్నారా లేదా అని నా కళ్ళల్లో ఒత్తులేసుకొని గమనిస్తున్నాను.
ఎన్ని లీటర్లు సార్? ఫుల్ ట్యాంక్. మేడం మేడం, దయచేసి నా బంకు తెరిపించండి. మిమ్మల్ని నేను చూసుకుంటా. ఏయ్! నన్ను చూసుకోవడానికి నా తల్లి తండ్రి బంధువులంటూ చాలా మంది ఉన్నారు. అందులో నువ్వెవడివి? కొత్త చుట్టరికం కలుపుకుంటున్నావా? నా చేయి పట్టుకుంటావా? పట్టుకోరా, పట్టుకో, పట్టుకో. ఏయ్! కాదు మేడం. ఏంట్రా అది కాదు ఇది కాదని నీళ్లు నవ్వుతావు? నీలాంటి వాళ్ళందరినీ కట్టకట్టి తీసుకెళ్లి సముద్రంలో పడేయాలి. ఒరే చెత్త నా కొడక, ఎన్నాళ్ళని కల్తీ చేసి ఇలా ప్రజల సొమ్ముని దోచుకు తింటావరా? నడు స్టేషన్ కి. దిస్ ఇస్ రియల్లీ సర్ప్రైజింగ్. రాహుల్, సారీరా, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నట్టు నాకు నిజంగా తెలీదు. అటు చూడండి రా రాహుల్. సారీరా, ఇది టీసీ కాదే, కాంట్ హెల్ప్ యూ రా. ఏదో క్లబ్ లోనో డిస్కోటెక్ లోనో ఉద్యోగం ఉందని చెప్పారు. ఎక్కడ బాది? షో, నా బాధ్యత, మీ ప్రేమ వ్యవహారం, వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా పేరే నేను మర్చిపోయేలా ఉన్నాను. ఎక్కడో చెప్పారే, ఎక్కడ? రాహుల్, రాహుల్! లెట్స్ గో. వీళ్ళు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ప్రశాంతంగా బతకడానికి మనం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్. ఇందులో చిన్న రాంగ్ స్టెప్ వేసి ఒక్కరు ఫెయిల్ అయినా నెక్స్ట్ క్లాస్లో ఒకరినొకరు కలుసుకోలేం. నేను నీకు కావాలి, నువ్వు నాకు కావాలి. అందువల్ల ఈ కష్టాలు పడడం తప్ప వేరే దారి లేదు. సంసారాన్ని రచ్చకేడిస్తే అది చిన్నాభిన్నమవుతుంది. గుట్టుగా కాపురం చేసుకుంటే అది 1000 ఏళ్ల పాటు వర్తిల్లుతుంది. చిత్ర, మనల్ని ఎవరు వేరు చేయాలనుకున్నా వాళ్ళ నూరికే వదలను. నేను ఇప్పుడే వెళ్ళి వేరే పని వెతుక్కుంటాను. వస్తాను. వాడిని మర్చిపోండి అంకుల్. హీఈస్ గాన్ ఫర్ ఎవర్. హీ వోంట్ కమ్ బ్యాక్. బుద్ధి గడ్డి తిన్నట్టు అయిందమ్మా. ఏంటి నువ్వు అనేది? మీరేమనుకున్నా పర్వాలేదమ్మా, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. చిత్ర ఇప్పుడు మీ దగ్గరే ఉందని అబద్ధం చెప్పొచ్చారే. ఇప్పుడు ఆ పటేల్ తన కొడుకు కోసం మిమ్మల్ని ఏదైనా చేస్తే పెట్రోల్ బంక్ మూయించేసి ఆ కుర్రాడికి పని లేకుండా చేశారు. అతను మీ మీద కోపంగా ఉంటాడు. అది చాలదన్నట్టు వాళ్ళున్న చోటికి మీరెళ్ళి వచ్చారు. అది ఎవరికి తెలియకుండా ఉంటుందా? గుట్టుగా ఉన్న వాళ్ళని బయటికి ఇచ్చి అనవసరంగా కోపం తెప్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఎవరెవరికో ఏదేదో జరుగుతుందని మీరు అంటారు. అదే మన చిత్రమ్మకి జరిగితే చూడండి, నా ఎడంకన్ను ఎలా దొరుకుతుందో చూడండి. ఈ రోజు ఏదో జరుగుతుంది, జరగరానిదేదో జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏదో ఒకటి చేసి మనం దాన్ని ఆపాలి. ఇదేనా? అవును సార్, ఇది సేఫ్ ప్లేస్ కదా అని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇలా చూడండి, మొత్తం సెటప్ పెట్టేసింది. ఒక్కడు కూడా లేడంటయ్యా. ఇక్కడ ఎవరు ఉంటారు సార్? ఉంటే సంవత్సరం అవుతుంది కదా. బిజినెస్ అయ్యే ఇక్కడే ఉండిపోరు కదా, అందరూ వచ్చిపోయేవాళ్లే. ఏయ్, నీ పేరేంటే? చిత్ర, ఝాన్సీ చెల్లెలి. మేమందరం ఎంతో గౌరవించి ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారి చెల్లెలని అబద్ధం చెప్తావా? లేదు, తను నా సొంత అక్క. చీరెప్పమంటుంటే రే, దాని చీర రాయండి. ఓకే సార్. దీనికోసం వచ్చావా? సరైన టైంకి వచ్చావురా. తను నా భార్య, దయచేసి వదిలేయండి. మెళ్ళలో తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టులు లేవు, అది నీ పెళ్ళమంటరా?
మిమ్మల్ని ఎవరు పంపించారు? మీరే కదా మేడం మమ్మల్ని పంపించింది. ఏంటో బాగుతున్నావు లుచ్చా నా కొడక. మీరే కదా మేడం చెప్పారు ఆ చోటు ఎవరికి తెలియదు, నా చెల్లెల్ని ఎలాగైనా సరే భయపెట్టి అక్కడి నుంచి పంపించాయని. వాడు అడ్డుపడితే కాళ్ళు చేతులు విడిచేయని మీరే చెప్పారు కదా మేడం. ఏయ్! రే నీ అబ్బా ఏంట్రా వాగుతున్నావు? స్టాప్ ఇట్. మీ డ్రామా ఆపండి. మా ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో మాకు తెలిసిపోయింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, జీవితాంతో రాసినా మీరు మమ్మల్ని పాస్ చేయరు. మాకు ఇక ఎగ్జామ్ అవసరం లేదు. మిస్ ఝాన్సీ, మేము ఆల్రెడీ పాస్. రా చిత్ర, మీ అక్కయ్య నిజ స్వరూపం తెలిసిపోయిందిగా, ఇక వదిలే అవండి. వచ్చే నాతో. ఆగు! మిమ్మల్ని విడదీయడానికి వీళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. నా చెల్లెలు శీలాన్ని చెడగొట్టించి దాని జీవితాన్ని నాశనం చేసేంత మూర్ఖురాలి కాను. ఇది నీ తండ్రే చేశాడు. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న పైన కుట్ర ఇది. వీళ్ళు పోలీసులే కాదు, గూండాలు. చూడు వీళ్ళ బ్యాడ్జెస్ ని చూడు. ఎస్పీ, ఏసీపీ, ఎస్ఐ ఉంటే ఇలా స్టార్స్ ని అడ్డుగా పెట్టుకుంటారా? చెప్పు. ప్రేమించుకోవడం గొప్ప